ప్రభావతి తప్పుడు సాక్ష్యం చెప్పిందని చామ్ నిరూపించేస్తుంది. దాంతో ఇక కేసు గెలిచినట్లే అని చామంతి చాలా సంతోషపడుతూ ఉంటే, నా దగ్గర ఇంకొక కీలకమైన ఆధారం ఉంది మిలాడ్ అంటూ ఈ ఫోటోని మీరు చూడవలసిందిగా కోరుతున్నాను. ఈ జయకి వేరొకరితో అక్రమ సంబంధం ఉంది అని చెప్పటానికి ఈ ఫోటోని కీలక ఆధారం అని ఏదో కొన్ని ఫోటోలని జడ్జి గారికి నిషా చూపిస్తుంది. ఆ ఫోటోలన్నింటినీ ఆయన చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. లేదు, ఇది అబద్ధం అని చామంతి చెప్తూ ఉంటే, ఈ ఫోటో నిజమా కాదా అంటూ నిషా జయకి చూపిస్తూ నిలదీస్తూ ఉంటుంది. ఆ ఫోటో నిజమేనని జయ తలదించుకుంటుంది. చూసారా మిలాడ్, ఈ జయనే ఈ ఫోటో నిజమని ఒప్పుకుంది కాబట్టి ఈవిడికి అతనితో అక్రమ సంబంధం ఉందని మీకు కూడా అర్థమైపోతుంది. కాబట్టి విడాకులు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను అని నిషా చెప్తుంది. లేదు, అబద్ధం అబద్ధం అని చామ్ చెప్తుంటే, ఏంటి ఈవిడే ఆ ఫోటో నిజం అని ఒప్పుకున్న తర్వాత నువ్వెలా అబద్ధమని చెప్పగలవు? కాబట్టి విడాకులు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను అని నిషా చెప్తుంది. ఇక చామంతి అయితే కేసు ఓడిపోతున్నానని చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. చామ్, నువ్వు ఓడిపోవు, ఆలోచించు చామ్, ఆలోచించు అని ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక జడ్జి గారు తీర్పుని ఇస్తూ ఉంటే, ఆగండి మిలాడ్ అంటూ చామంతి అరుస్తూ ఉంటుంది. మరి ఆ ఫోటో నిజమని జయ ఒప్పుకున్న తర్వాత కూడా మరి జయకి విడాకులు రాకుండా చామంతి ఏం ఆలోచించింది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.